నమస్తే మేడం, నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మొన్న జరిగినటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కళా నైపుణ్యాన్ని, కళా ప్రదర్శనలు మన రవీంద్ర భారతిలో 6-7 తారీఖులలో మీరు నిర్వహించారు కదా. వాటి వివరాలు, వాటి సమాచారము మా తెలంగాణ కళారత్నాల ప్రేక్షకులకు తెలియజేయండి మేడం. ముందుగా మీ కళారత్న ప్రేక్షకులకు వందనాలు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ అసోసియేషన్ కల్చరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మొన్న రవీంద్ర భారతిలో 6వ తారీఖు మరియు 7వ తారీఖు చాలా పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశాము. అయితే ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభను నలుగురికి పరిచయం చేయడం, వారికి ఒక వేదికని కల్పించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం చేస్తాం. మీ ఇంట్రడక్షన్ చెప్పండి. నా పేరు యామిని కనకతార. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్లో కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మీరు కళాకారులు కూడా కదా? అవును సార్, నేను పాటలు రాస్తాను, పాడతాను. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక ఆర్ట్ని వెలికి తీయడము అనేది నా మెయిన్ ఉద్దేశం సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చెప్పండి మేడం. అయితే ఇది యాక్చువల్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా లెవెల్స్లో, అంటే అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల వారు కల్చరల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. అది లాస్ట్ ఇయర్ బీహార్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ స్కిట్ కాంపిటీషన్స్ జరిగాయి. దానికి ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన రాష్ట్రం నుంచి మన సెక్రటేరియట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఒక 11 మెంబర్స్ టీం వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ట్, ప్రతి స్టేట్ యొక్క ఆర్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత చూసి మన రాష్ట్రం నుంచి కూడా మంచి టీంని ఇక్కడికి రిప్రజెంట్ చేయడానికి, తెలంగాణ రాష్ట్రం తరపున రిప్రజెంట్ చేయడానికి డెఫినెట్గా ఒక టీంని తయారు చేయాలి అనిపించింది. అదేవిధంగా అక్కడ ఆ రోజు మేము పర్ఫామ్ చేసినప్పుడు చాలా బెస్ట్గానే పర్ఫామ్ చేశాము, అందరి మన్ననలు అందుకున్నాం. తెలంగాణ యొక్క ఒక రిప్రజెంటేటివ్గా అక్కడ పాల్గొనడం చాలా హ్యాపీ ఇచ్చింది, అలాగే గర్వాన్ని కూడా ఇచ్చింది. సో అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి వాళ్ళలో ఉండేటువంటి కళను ప్రోత్సహించడం కోసం మొన్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్ ఈవెంట్స్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి జీవో అదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు మరియు అందరూ కూడా, అంత టీం మొత్తం కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో ముగ్గురు మెయిన్గా మహిళలు, నీరజాక్షి మేడం గారు జాయింట్ సెక్రటరీ ఉమెన్, అండ్ ఆయేషా గారు వైస్ ప్రెసిడెంట్ ఉమెన్, తర్వాత శ్రీశైలం గారు ఎస్ఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, లాస్ట్ టైం మేనేజర్గా బీహార్కి వచ్చారు. సో మేమంతా కలిసి ఈ యొక్క ప్రతిభను వెలికి తీయాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలనుకున్నాం. అదేవిధంగా దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అన్న ఉద్దేశంతో డైరెక్టరేట్ ఆఫ్ కల్చర్కి మేము రావడం జరిగింది. దానికి డైరెక్టర్ గారు ఏనుగు నరసింహారెడ్డి సారు చాలా వెంటనే మంచి స్పందన ఇచ్చారు. మీరు చేయండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో రఘునందన్ గారు, నరసింహులు గారు, ప్రసాద్ గారు, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టీం నేను, తర్వాత నీరజాక్షి మేడం, శ్రీశైలం గారు, ఆయేషా గారు, మేమంతా ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి, విజయవంతంగా చేయడానికి కొన్ని ప్రాతిపదికల మీద మేము ఆ ప్రోగ్రామ్ని రవీంద్ర భారతి దాకా తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు ఎంతమంది అంటే ప్రభుత్వం ఉద్యోగులు ఆ రోజు మొదటి రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏ డిసిప్లిన్స్లో పార్టిసిపేట్ చేశారు, మళ్ళీ రెండవ రోజు కూడా ఏ డిసిప్లిన్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వాటి వివరాలు తెలియజేయండి. అయితే యాక్చువల్లీ ఇది మొదటిసారి సార్ చేసింది. మనం ఈ మొదటిసారి తక్కువ టైం ఉండడం వలన పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ నోటిఫికేషన్ ప్రాతిపదిక తీసుకునే దాదాపుగా రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరు కూడా 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ ద బిగ్ నెంబర్. కానీ ఒకవేళ మనం పేపర్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి మనం ఈ యొక్క అంటే మన సమయాభావం వల్ల లెటర్ని పంపించుంటే ఇంకా చాలా మంది వచ్చేవారు. అయితే దీంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటంటే హిందుస్థానీ, క్లాసికల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్,
కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, అలాగే వెస్ట్రన్, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, డ్యాన్స్, ఫోక్, క్లాసికల్, అలాగే దాంతోపాటు స్కిట్, వీటికి సంబంధించిన అంశాలన్నీ అందులో ఉన్నాయి సార్. మొదటి రోజు 6వ తారీఖు మనకి ఈ మ్యూజిక్కి సంబంధించింది హిందుస్థానీ, కర్ణాటిక్ అండ్ ఫోక్ మ్యూజిక్ సంబంధించిన అంశాలన్నీ 6వ తారీఖు, మరియు స్కిట్కి సంబంధించినవి కూడా 6వ తారీఖు పూర్తి అయిపోయాయి సార్. దానికి ఒక 200 మంది హాజరయ్యారు. వెరీ గుడ్. 7వ తారీఖు వచ్చేసి డాన్స్కి సంబంధించిన అంశాలు మరియు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని నిర్వహించడం జరిగింది. దానికి ఒక 200 మంది వచ్చారు. మొత్తంగా 400 భారీ ఎత్తున వచ్చారు కదా. వచ్చారు సార్. సక్సెస్ అయింది బాగా. సక్సెస్, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. Grand success. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు ఒక ప్లాట్ఫామ్ ఇన్నాళ్ళకి దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు ఇంత పెద్ద ఎత్తులో జరగడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఫస్ట్ టైం అండి సార్. ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. నిజంగా ఆల్ ఇండియా కల్చరల్ ఈవెంట్స్ ఇదేనా అన్నంతగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అది చాలా హ్యాపీ అనిపించింది. మన ఇంటి పండుగ లాగా అయింది. ఇది మెయిన్ గా సమిష్టి సహకారం సార్. సమిష్టి సహకారం. సో ఓవరాల్ గా మంచిగా అయింది కదా. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారండి వీళ్ళందరూ? ఈ సెలెక్షన్స్ లో దాదాపు ఒక 46 మెంబర్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని, సో మనం ఎక్కడైతే మళ్ళీ ఈ సంవత్సరం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్స్ ఎక్కడైతే జరుగుతాయో నేషనల్ లెవెల్లో అక్కడికి తీసుకెళ్తాం మనం. అక్కడ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓకే అండి. మీరు మీ కల్చరల్ అసోసియేషన్ తెలంగాణ, అదే అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్ మీ మెంబర్స్ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు, అభినందనలు. మా ఛానల్ తరఫున మీరు ఎంతో కష్టపడ్డారు రాత్రి మొగళ్ళు. నేను చూశాను, ప్రాక్టికల్గా చూశాను నేను కూడా. నేను కొంచెం డైరెక్టర్ గారు వేరే పని అప్పచెప్పడం వల్ల నేను దానిలో పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఐ వాజ్ ఫుల్ సపోర్ట్ బిహైండ్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. ఈ సందర్భంగా ప్రధానంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి అనుకునేది మాత్రం మన డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సార్కి సార్. ఎందుకంటే సార్ వెంటనే స్పందించి అందరికీ నలుగురికి ఉపయోగపడే అంశాన్ని తీసుకురావడం అనేది వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి సారు అనడం వల్లనే యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇక్కడ దాకా వచ్చింది సార్. సో సార్కి మాత్రం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మీ కళారత్న ప్రేక్షకులు కూడా. మీకు కూడా ఏదో ఛానల్ ఉన్నట్టుంది కదా. యామినీ స్టూడియోస్ అని ఉంది సార్. నేను పాటలు రాస్తాను, పాడతాను. సో ఎవరైనా యామినీ స్టూడియోస్ అనే ఆల్బమ్ని మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే నా సాంగ్స్ ఉంటాయి, చూడాలనుకునే వాళ్ళు. ఓకే మేడం. నీరజాక్షి మేడం, థ్యాంక్ యూ మేడం. మీరేమని చెప్తారా? అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా కల్చరల్ సెక్రటరీ తారా ద్వారా ఒక ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ కల్చరల్ యాక్టివిటీ మొత్తం త్రూఅవుట్ ద స్టేట్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ప్రాజెక్ట్ అయ్యింది. దీనికి స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్, స్పెషల్ థ్యాంక్స్ టు మై డియర్ తారా అండ్ యువర్ సెక్రటరీ ఆల్సో. మీ సెక్రటరీ గారు స్పెషల్ కూడా. And as a team of group, I am saying to Tara, ప్రభుత్వం ప్రభుత్వానికి ఎక్కా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సార్ వల్లనే ఇది ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ ఇవ్వబడింది. దానివల్ల అందరూ ఎక్కడెక్కడ నుంచో రిమోట్ ఏరియాస్ అంటే ఆదిలాబాద్ చాలా దూరం ప్రాంతం నుంచి కూడా వాళ్ళ ప్యాషన్ ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే కళారూపం అనేది విశ్వవ్యాప్తం, ఒక్కళ్ళ దగ్గరనే ఉండదు. అది ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కూడా ఉంది అని మనం చెప్తున్నాం. ఇందులో ఒకటి నేను గమనించిందంటే ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా చాలా ప్యాషన్ తో వాళ్ళ కమిట్మెంట్ తో వచ్చి డాన్స్ చేశారు. నేను డాన్స్ ని ఆర్గనైజ్ చేశారు. అందులో చాలా మంది కళాకారులు చూశాను. సో తారా ఇలా చేయడం వల్ల చాలా మందికి ఆపర్చునిటీ వచ్చింది ప్లాట్ఫామ్. ఆమెతో మేమందరం కలిసి పనిచేయడం కూడా. మీకేమైనా ప్రవేశం ఉందా దేని ప్లాట్ఫామ్ లో? లిటిల్ బిట్ డాన్స్ వచ్చు కానీ బట్ నాట్ దట్ మచ్ ఎఫిషియెంట్. స్పెషల్ థ్యాంక్స్ టు మా అసోసియేషన్ కి, మా టీమ్ లో శ్రీశైలం కి, మా హోల్ టీమ్, మా జనరల్ సెక్రటరీ, మా అంటే మా ఆఫీస్ బేరర్స్ అందరు సపోర్ట్ చేయడం వల్లనే. సో వచ్చే సంవత్సరం ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంకా 1000 మందితో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నాలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. శ్రీశైలం గారు థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీశైలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్. మన నవంబర్ 6th, 7th రోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఈ కల్చరల్ ఈవెంట్ అనేది ఏనుగు నరసింహారెడ్డి సారు మరియు అంబేద్కర్ మన సెక్రటేరియట్ వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించాము. ఉద్యోగుల్లో కూడా కళాకారులను ప్రోత్సాహం కల్పించేసి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్ పంపించడానికి చేయడం జరిగింది. దానిలో చాలామంది ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఒక ఇలాగే ఇలాంటి కల్చర్ ఈవెంట్స్ను ప్రతి సంవత్సరం ఒక కల్చర్ ఫెస్ట్ అనే థీమ్ తోటి
మనము ఘనంగా నిర్వహించుకుంటే ఇంకా ఉద్యోగుల్లో ఉన్నటువంటి చాలామంది దీనికి ఒక టైటిల్ పెట్టండి వచ్చే సంవత్సరం. కళాకారులను బయటికి యూనివర్సిటీస్ లో తీయడానికి పెడతారు. మనకు అట్లా ఎంతో పెట్టండి. ఉపయోగపడుతుందని ఓకే. నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో స్పెషల్గా ఎందుకు తయారు చేశానంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కళారూపం కళాకారులాగా ఉంటారు అని తెలియజేయడానికి. చాలా ఒక సెక్టార్ ఆఫ్ ద గవర్నమెంట్ కళాకారులుగా వాళ్ళ కళా హృదయాన్ని ప్రభుత్వంలో వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. సైనింగ్ ఆఫ్ యువర్స్ నమస్తే సార్. రఘునందన్. ఓకే మేడం.